హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. బైపీసీ 2024 టీఎస్ ఎంసెట్లో భాగంగా మనం కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎంతవరకు ఈ ఇయర్ కట్ అవ్వచ్చు అనే ఒక అనాలిసిస్ చేస్తున్నాం. అండ్ ప్రీవియస్ ఇయర్ డేటాబేస్ చేసుకొని నేను చెప్తుంటాను. ఓకే, సింపుల్గా టీఎస్ ఎంసెట్ 2024 బైపీసీ కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్. ఓకే, అందులో భాగంగా ఆల్రెడీ కొన్ని కాలేజ్ అనేవి వీడియోస్ అనేవి మనం చేసాం, మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. అలాంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోస్ మీకు ఎలా హెల్ప్ అవుతున్నాయని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నాకు కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతాను. ఈ వీడియోలో మనం అనురాగ్ యూనివర్సిటీ కాలేజ్ ఎంసెట్ కోడ్ CVSR అనమాట, గట్కేసర్లో ఉంటుంది. కోఎడ్యుకేషన్ క్యాంపస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మనకి బైపీసీ పరంగా 2 బ్రాంచెస్ ఉంటాయి. అది ఫార్మ్ డి అండ్ అదేవిధంగా బి ఫార్మసీ. సో మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఫార్మ్ డికి PDB అని ఉంటుంది అనమాట కోడ్. ఓకే, కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్ అండ్ బ్రాంచ్ కోడ్ ఇంపార్టెంట్. అదే బి ఫార్మసీ అయితే PHB అని ఉంటుంది. ఓకే, ముందుగా మనం ఫార్మ్ డి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతవరకు కట్ అవ్వచ్చు అంటే అన్ని అనాలిసిస్ చేసుకొని చెప్తున్నాను అనమాట. సో ఓసీ బాయ్స్ పరంగా అండ్ గర్ల్స్ పరంగా 4000 లోపల కట్ అయిపోతుందండి. ఓకే, మీరు ప్రీవియస్ డేటాబేస్ చేసుకుంటే 4000 to 4500 అలా ఉంటుంది. బట్ మనకి ఇయర్ 4000లో మీకు క్లోజ్ అవ్వచ్చు. అండ్ BCA అండ్ అదేవిధంగా BCC బాయ్స్ అండ్ గర్ల్స్కి అరౌండ్ మీకు ఒక 5000 to 8000 లోపల ఈ ఇయర్ క్లోజ్ అవ్వచ్చు. ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 7000 to 8000 ఉంది, బట్ ఈ ఇయర్ 5000 to 8000 లోపల క్లోజ్ అవ్వచ్చు. అండ్ BCB బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు BCD బాయ్స్ అండ్ గర్ల్స్కి అరౌండ్ 5500 నుంచి 6000 లోపల క్లోజ్ అవ్వచ్చు. ప్రీవియస్ ఇయర్ 5000 to 5500 క్లోజ్ అయిందనమాట. అండ్ అదేవిధంగా BCE పరంగా చూసినట్టయితే మీకు BCE అనేది చెప్పలేం, చాలా తక్కువ ఉంటారన్నమాట అప్లై చేయడానికి. ప్రీవియస్ ఇయర్ డేటాబేస్ని చూసుకుని నాకు అలా అనిపించింది. సో మీకు ఇక్కడ కూడా 6000 to 10,000 లోపల మీకు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే కట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ జస్ట్ మీ రెఫరెన్స్ కోసమే, కానీ మీరు అన్ని కాలేజ్ పెట్టుకోవచ్చు, మీకు దాంట్లో అభ్యంతరమే లేదు. ఈ ఆర్డర్ని బట్టి మీరు పెట్టుకోండి, తక్కువ కాలేజ్ పెట్టుకోవద్దు. సో ఆల్రెడీ ఇంజనీరింగ్ పరంగా చాలామంది ఇబ్బంది పడ్డారు ఎంపీసీ పరంగా, కౌన్సిలింగ్ పరంగా. సో మీరేం సరే ఎక్కువ కౌన్సిలింగ్ పెట్టుకొని ఎక్కువ కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకొని మీకు మంచి కాలేజ్ సీట్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టుకోండి. ఇక SC పరంగా అండ్ ST పరంగా బోత్ 8000 to 10,000 లోపల క్లోజ్ అవుతాయి. ఎందుకు కాలేజ్ టు కాలేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే సీట్స్ తక్కువ ఉంటాయి అండ్ అదేవిధంగా బ్రాంచెస్ తక్కువ ఉంటాయి కాబట్టి బైపీసీ పరంగా చాలా తక్కువ కట్ ఆఫ్ ర్యాంక్స్తో క్లోజ్ అయిపోతాయి. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ని ఎక్కువ బేస్ చేసుకోకూడదు, బట్ రెఫరెన్స్గానే మీరు వాటిని కన్సిడర్ చేయాలి. అండ్ అదేవిధంగా EWS పరంగా 6000 to 7000 లోపల కట్ అవుతుంది. కాలేజ్ ఫీ అరౌండ్ 70K అలా ఉంటుంది. అఫీషియల్గా కాలేజ్ ఫీ ఎంత అనేది మీకు అలాట్మెంట్లో వస్తుంది అనమాట. ఇక బి ఫార్మసీ విషయానికి వస్తే బి ఫార్మసీ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి 10,000 లోపు కట్ అయిపోతుంది. అండ్ BCA బాయ్స్ అండ్ గర్ల్స్కి అరౌండ్ 17,000 16,000 అలా క్లోజ్ అవ్వచ్చు. BCB బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ 10,000 to 11,000 కట్ అవుతుంది. అండ్ BCC బాయ్స్ అండ్ గర్ల్స్కి 8,000 to 9,000. BCD బాయ్స్ అండ్ గర్ల్స్కి 10,000 to 11,000. అండ్ BCE సేమ్ 17,000 to 16,000 లోపల కట్ అవ్వచ్చు. అండ్ SC మరియు ST మీకు అరౌండ్ 18 to 20 ఆ మధ్య కట్ అవ్వచ్చు, ఇంకా 18 కన్నా తక్కువ అవ్వచ్చు. ఓకేనా, 20K లోపల సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ EWS మీకు ఇక్కడ 10K to 12K అలా ఉంటుందన్నమాట. కాలేజ్ ఫీ అంతే 70 to 80 ఉంటుంది. ఈ ఇయర్ మేబీ ఏమైనా చేంజ్ అయితే మీకు మీ అలాట్మెంట్లో అప్డేట్ చేస్తారు. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు అప్డేట్ చేసి దాన్ని బట్టి మనం వీడియోస్ అనేవి ఫర్దర్గా చేస్తాం. థ్యాంక్ యూ.